ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చూడబోయే వీడియో తెలంగాణ మంచిర్యాల జిల్లా దండపల్లి మండల్ గూడెం గ్రామం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇది మనం శాస్త్రాల్లో కానీ పురోహితుల ద్వారా కానీ తెలుసుకునేది ఏంటంటే, ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకు ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి, ఎలాంటి బాధలు ఎలాంటి దోషాలున్నా పోతాయని పురోహితులు చెప్తుంటారు. అలాగే మన పెద్దలు కూడా అనడం మనం విన్నాము, శాస్త్రాలలో కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉందో మీకు చూపిస్తాను. వీడియోలో ముందుకెళ్దాం. ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా నుంచి, ఇంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండే, ఇప్పుడు జగిత్యాల అయింది. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మంచిర్యాల జిల్లా వస్తుంది. అది కూడా ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఉండే, ఇప్పుడు దాన్ని మంచిర్యాల జిల్లాగా మార్చారు. చూడండి ఇటు సైడు వాటర్ ఎలా ఉన్నాయో. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది హైవే, ఇటు సైడ్ వాటరు. ఇది గంగా గోదావరి దాటిన తర్వాత వస్తుంది టెంపుల్. మీకు టెంపుల్ కనిపిస్తుంది కావచ్చు, ఆ గుట్ట పైన ఉంటాడు ఆ సత్యనారాయణ స్వామి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో, చాలా వాటర్ ఉన్నాయి. మనం ఇప్పుడు రోడ్డు పై నుంచి వెళ్తున్నాం. చాలా వాటర్ ఉన్నాయి. చూడండి ఇక్కడ బోర్డు ఉంది. గూడెం గ్రామం పంచాయతీ పరిధిలో దండపల్లి మండలం జిల్లా మంచిర్యాల వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అంతా ఇప్పుడే గోదావరి దాటాము బ్రిడ్జి పై నుంచి. ఇది టెంపుల్కు దగ్గరలో ఉన్నాము. మీకు టెంపుల్ కనిపిస్తుందా? పైన కొండ పైన ఉన్నాడు మన సత్యనారాయణ స్వామి. కనిపించే కొండనే ఆ స్వామి దేవస్థానం. ఆ కొండ పైన ఉన్నాడు స్వామి. అది ఒక కొండ దగ్గరకు వచ్చింది. ఆ కొండపైకి ఇప్పుడు వెళ్దాం మనం. చూడండి ఇక్కడ బోర్డు ఉంది స్వామివారిది. టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది మెయిన్ హైవే నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇదిగోండి ఆ స్వామి దేవస్థానానికి వెళ్ళే దారి కమాన్ ఉంది. ఈ కమాన్ నుంచి, ఈ కమాన్ కింద నుంచి పైకి వెళ్ళే దారి ఇది. చూడండి చాలా పెద్ద కమాన్. ఇదే కమాన్ నుంచి వెళ్దాం. ముందుకు కొండపైకి వెళ్ళాలి. చాలా పెద్ద కొండ. చాలా కోతులు ఉన్నాయి. చాలా కోతులు ఉన్నాయి.
కోతులు ఉన్నాయి. కోతులు సేద తీరుతున్నాయి బండలపై కూర్చొని. ఎంట్రన్స్లో మన కృష్ణుని విగ్రహం ఉంది. వేణుగోపాల స్వామి కృష్ణుడు విగ్రహం ఉంది. సైడ్ నుంచి మొత్తం చెట్లు బండలే ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. చాలా ఎత్తైన మెట్లపై నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఇది ఒక్కటే దారి, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదట. కింద అడిగి తెలుసుకున్నాం, కానీ చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్ అని మేము విన్నాము. చుట్టూ అడవి ఉంది. కొండపై నుంచి గోదావరి కూడా కనిపిస్తుందా. మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చూద్దాం. లక్ష్మణుడు, రాముడు, సీత, హనుమంతుడు టెంపుల్. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, కానీ చాలా కోతులు ఉన్నాయి. భయంగా ఉంది. అక్కడికి వెళ్దామంటే నవగ్రహాలు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి వచ్చేవాళ్ళు ఇక్కడ శాంతి హోమాలు చేయించుకోవచ్చు, శాంతి పూజలు చేయించుకోవచ్చు. మళ్ళీ ఒక స్టెప్ అయిపోయింది, మళ్ళీ స్టెప్ ఎక్కాలి పైకి మెట్ల ద్వారానే. సైడు స్టీల్తోని పట్టుకొని ఎక్కేటట్టు పెట్టారు. ఇలా వెళ్తూ పైకి వెళ్ళాలి. చాలా దమ్మొస్తుంది. శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెం. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి మరలా 3 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. కొండపైకి వచ్చాం. పూర్తిగా బండతో కూడింది. ఇది టెంపుల్. పైకి వచ్చాం. ఒకసారి టెంపుల్ చుట్టూ చూద్దాం ఎలా ఉందో. ఈ టెంపుల్ పుట్టపై నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. చుట్టూ గ్రామాలు, లైక్ గోదావరి. ఇటు ఎక్కువ కోతుల భయం ఉంది. వెనక్కి వెళ్ళమంటే పైన పెట్టేట్టున్నాయి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో. కొండలు, మనం వచ్చిన దారి. ఈ కోతి పోవట్లేదు, పోవమంటే మీద పడుతుంది, భయం అవుతుంది. టెంపుల్ ముందుకు వచ్చాము. ఇక్కడ గజస్తంభం ఉంది. అక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఆడ కోతులే ఉన్నాయి చూడండి. కొండలు ఎలా ఉన్నాయో. ఆ కొండ పైన వెలిసినాడు స్వామి. చూడండి టెంపుల్, మెయిన్ టెంపుల్. గజస్తంభం
స్వామివారికి ఒకసారి దండం పెట్టుకోండి అందరూ. ఇప్పుడు ఇంకా ఇక్కడ స్వామివారు భక్తులు ఉండడానికి ఒక షెడ్డు ఏర్పాటు చేశారు కొండపైన. చూడండి ఎట్లా ఉందో వాతావరణం. కొండపై నుంచి చాలా పచ్చని ప్రకృతి, పచ్చని పల్లె పొలాలు, కోతులు కూర్చున్నాయి, కొండలు చూడండి. ఇటు నుంచి కూడా రావడానికి దారి ఉంది, అక్కడ వెహికల్స్ వస్తాయి. వెహికల్స్ వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇట్లా నడుచుకుంటూ వస్తారు భక్తుల పైకి. ఇక్కడ స్వామివారి వ్రతం జరుగుతుంది. ఈ వ్రతం చాలామంది ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు. చూడండి ఇక్కడ వ్రతానికి సంబంధించిన ఆ విధంగా వ్రతం చేస్తారు. ఈ విధంగా వ్రతం జరుగుద్ది. పురోహితులు ఉంటారు ఇప్పుడు. ఈ వ్రతానికి సంబంధించిన పీటలు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది వచ్చి వ్రతం చేసుకుంటారు. వ్రతం చాలా అవుతుంది. అక్షరం పట్టుకొని భార్య భర్తలు హరి శుభేశ్వరంతే శ్రీమహావిష్ణురాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణాద్య ప్రాప్తే శ్రీరవరాహే వైవస్వన్మంతరే కలిగే పాదే జంబూద్వీపే వర్తకర్షే పతకండే మేనో భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే గంగా గోదావరిమధ్యదేశే పర్వతప్రాంతే పర్వతాలే పర్వతసన్నిధౌ అస్మిన్ వర్తమాన విభాగ చాంద్రవాణేన పూర్వాది శిక్షమిత్రాణాం మధ్యే జ్యోతినామ సంవత్సరే దక్షిణాయనే వర్షాసౌ భావమానే కృష్ణవక్షే చతుర్యామిలో మాతర్వాసరేషు గురువాసరేషు. గుడిలో గర్భగుడి వీడియో తీయట్లేదు. ఇంకా ఇక్కడ చుట్టూ ఏమున్నాయో చూద్దాం. చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ ప్రాంతం. కొండపై నుంచి ఇది ఎలా ఉందో కొండపై నుంచి తీస్తున్నాను వీడియో. గోదావరి అంచున చాలా ఎత్తైన ప్రదేశం, చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా పచ్చడి పొలాలు, తాడి చెట్లు, మామిడి తోటలు, మధ్యలో దారి, గోదావరి. చాలా వాటర్తో నిండి ఉంది గోదావరి. గోదావరి ఒడ్డునే పంటలు, అన్ని పొలాలు వేశారు. ఇప్పుడే పొలాలు నాట్లు వేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి మెట్లు ఎంత డౌన్గా ఉన్నాయో. ఇప్పుడు కొండపై నుంచి దిగుతున్నాం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన భారతదేశంలో చాలా ప్రసిద్ధి గల క్షేత్రాలు ఉన్నాయి. వాటి గురించి ప్రపంచానికి తెలియజెప్పడమే నా లక్ష్యం. అందుకోసం మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి తెలిసేలా కామెంట్, షేర్, లైక్ కొట్టి
మన భారతదేశ గొప్పతనం, మన దేవాలయాల గొప్పతనం అందరికీ తెలిసేటట్టు చేస్తారని కోరుకుంటూ నమస్కారం.